హే ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు సీతా అండ్ సితారా. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ రెసిపీ. ఈరోజు మనం చపాతీలతో చిప్స్ చేసుకోబోతున్నాం. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండ్ ఇవి 2 వీక్స్ వరకు మీరు స్టోర్ చేసుకోవచ్చు కూడా. అండ్ మీరు ఈ చిప్స్ చేసే ప్రాసెస్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా క్రిస్పీగా అండ్ పర్ఫెక్ట్గా ఎలా రావాలో నేను ఈ వీడియోలో టిప్స్తో సహా చెప్పేస్తాను. వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్స్ యూ కెన్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ @Sita&Sitara. ఇవి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 6 కప్పులు గోధుమ పిండి వేసుకోండి. 1/2 కప్పు కసూరి మెతి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అన్నీ కలిసేలాగా బాగా చేతితో మిక్స్ చేసుకోండి. నేను ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను. మీరు కనుక తక్కువ చేసుకోవాలి అనుకుంటే నేను చెప్పిన మెజర్మెంట్స్లో ఎగ్జాక్ట్గా హాఫ్ వేసుకొని చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళతో ఈ పిండిని కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా కలుపుకునే చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఓన్లీ గోరువెచ్చని నీళ్ళు మాత్రమే వాడుకుంటూ కలుపుకోండి. సాఫ్ట్గా రెగ్యులర్ చపాతీ పిండిలాగా కలిపేసుకోండి. గట్టిగా వద్దు, మెత్తగా వద్దు, రెగ్యులర్ చపాతీ పిండిలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న దానిపైన మూత పెట్టి పక్కన పెట్టుకోండి, లేకపోతే మన పిండి డ్రై అయిపోతుంది. ఒక చపాతీకి సరిపడా పిండి తీసుకొని దాన్ని పల్చగా చపాతీలాగా రుద్దుకోండి. పొడి పిండి వేసుకోవచ్చు, పర్వాలేదు, ఎంతైనా వేసుకోండి. రెగ్యులర్ చపాతీలాగా రుద్దుకొని చాలా పల్చగా చేసుకోవాలి. ఇదిగో నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇంత పల్చగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోండి. డైమండ్ షేప్స్లో కట్ చేసుకోవచ్చు, స్క్వైర్స్ లాగా కట్ చేసుకోవచ్చు. నేనైతే స్క్వైర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. బాక్సెస్గా స్క్వైర్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆ ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం చేసుకున్న చిప్స్ని ఇందులో వేసేసుకుందాం. ఇవి చాలా బాగా పొంగుతాయి. అన్నీ పొంగవండి, కొన్ని ఫ్లాట్గానే ఉంటాయి. అస్సలు కంగారు పడకండి. ఫ్లాట్గా వచ్చినవి ఇంకా క్రిస్పీగా ఇంకా బాగుంటాయి. ఇవి ఉడుకుతుండగానే మనం ప్యారలల్గా ఇంకో చపాతీ చేసేసుకొని దాన్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. 2 సైమల్టేనియస్గా చేసేసుకోవచ్చండి. ఇన్ కేస్ నేను ఇంత ఫాస్ట్గా హ్యాండిల్ చేయలేను అనుకుంటే మీరు 2-3 చపాతీలని నీట్గా చేసేసుకొని కట్ చేసుకొని పీసెస్ ప్లేట్లో పెట్టుకొని అవన్నీ కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇంకో బ్యాచ్ని రెడీ చేసుకోండి. చూస్తున్నారు కదా, మన చిప్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆయిల్లో ఏ రియాక్షన్ లేకుండా ఫ్లాట్గా ఉంది అంటే అవి ఉడికిపోయినట్లే అర్థం. ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాతే మీరు తీసేసుకోవచ్చు. ఎందుకంటే బయటకు తీసేశాక ఇవి ఇంకొంచెం డార్క్ షేడ్లోకి మారుతాయి. మీరు డార్క్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచినట్లయితే అవి ఎక్కువ మాడిపోయిన షేడ్లోకి వచ్చేస్తాయి. సో లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వెంటనే తీసేసుకోండి. ఇలా మళ్ళీ మనం చేసుకున్న చపాతీవి మళ్ళీ డ్రాప్ చేసుకోండి. ఆయిల్ని మాత్రం బాగా కాగాక వేసుకోండి. ఒక బ్యాచ్కి ఇంకో బ్యాచ్కి ఒక 3-4 సెకండ్స్ ఆయిల్ హీట్ అవ్వనిస్తే నెక్స్ట్ బ్యాచ్ బాగా పొంగుతాయి. ఇలా వీటిని కూడా చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇవి అస్సలు ఆయిల్ పీల్చవండి. చూడ్డానికి ఇలా కనిపిస్తాయి, బట్ డ్రై అయ్యాక మీకు అస్సలు ఆయిలే అనిపించవు. చూసారా, నేను చాలా ఎక్కువ చిప్స్ చేశాను, బట్ ఆయిల్ మాత్రం అసలు చాలా తక్కువ కన్జ్యూమ్ అయిపోయింది. ఇంతేనండి, మన చపాతీ చిప్స్ చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. If you have not subscribed to my channel, please do subscribe to Sita and Sitara. Thank you for watching.